రేపకడ మేలుకొని యఘనాపకమతి దంతధావన వితిక్యుండై తా పుణ్యకాష్టమున మౌనోపేతుండగుచు వలయును నరింపంగన్. రేపకడ ప్రాతకాలమున మేలుకొని నిద్రలేచి అఘనాపకమతి పాపనాశనమైన బుద్ధితో దంతధావన పళ్లను తోముట యందు విధిజ్ఞుండై పనిని తెలిసిన వాడై తా పుణ్యకాష్టమున పవిత్రమైన పుల్లలతో మౌనోపేతుండగుచు మౌనాన్ని ధరిస్తూ వనరింపంగన్ వలయు చేయవలయును. ప్రతిరోజు ప్రాతకాలంలోనే నిద్ర నుండి మేల్కోవాలి. ఆలస్యం చేయకుండా మౌనం వహిస్తూ పవిత్రమైన పుల్లలతో దంతధావనం చేయాలి. రెండవ పద్యం. ఖదిరమును వటమును గానుగ జిల్లేడు వేము మద్ది జువ్వి వేనియందు నగరు చేదు కారమునరిన చెక్కల దడిపి తోమవలయు దంతములకు. ఖదిరమును చండ్ర, వటమును మర్రి, గానుగ గానుగ, జిల్లేడు జిల్లేడు వేరు, వేము వేప, మద్ది మద్ది, జువ్వి జువ్వి, వీనియందు వీనితో వగరు చేదు కారమునరిన వగరు చేదు కారము కలిగినటువంటి చెక్కలన్ పుల్లలతో తడిపి నీటిలో తడిపి దంతములకు దంతాలను తోమవలయు తోమాలి. చండ్ర, మర్రి, గానుగ, జిల్లేడు, వేరు, వేప, మద్ది, జువ్వి మున్నగు పుల్లలను తడిపి పళ్ళను తోమాలి. వగరు చేదు కారము కలిగినటువంటి ఔషధ విలువలు కలిగిన ఈ పుల్లలను ఉపయోగించాలి. ఆయురారోగ్యంబులగు మద్ది మామిడి కణమున శ్రీలక్ష్మి కలుగు మిగుల పీడలెల్లను బాయు పీచపూరంబున రణజయం వదవు గారంజకమున విత్తలాపము సంభవించును మారేడు నొదవు ఘనప్రజ్ఞయుత్తరేణి నరుచిహరము జాడ్యహరము చేయును చండ్ర సిద్ధించు నతుల వాక్సిద్ధి చువ్వి. జాజి దాడింబమున దిరిసమున గొడిసే మొదల సంకోలమున కల్గు మోక్షలక్ష్మి సింధువారంబునను రావు చెడ్డ కలలు దంతధావనకం కర్హంబు లింతబట్టు. ఆయురారోగ్యంబులగు ఆయువును పెంచి ఆరోగ్యాలైన మద్ది మామిడి కనెమున మద్ది మామిడి అగు పుల్లలతో దంతధావనం చేస్తే మిగులన్ అధికముగా శ్రీలక్ష్మిన్ కలుగున్ ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. బీజపూరంబున మద్ది చెట్టు పుల్లలతో దంతధావనం చేస్తే పీడలెల్లను బాయు సకల పీడలు నశిస్తాయి. రంజకమున కానుగను పుల్లలతో దంతధావన చేస్తే రణజయం వదవున్ యుద్ధంలో విజయం కలుగును. మారేడు పుల్లలతో దంతధావనం చేస్తే విత్తలాభము ధనలాభము సంభవించును కలుగుతుంది. ఉత్తరేణితో దంతధావనం చేస్తే ఘన ప్రజ్ఞ గొప్ప ప్రతిభ వదవు కలుగును. చండ్ర పుల్లతో దంతధావనం చేస్తే అరుచిహరము అరుచిని నశింపజేయును. జాడ్యహరము మూర్ఖం పోతుంది. జువ్వి పుల్లతో దంతధావనం చేస్తే అధికమైన సాటిలేని వాక్శుద్ధి స్పష్టమైన మాటను సిద్ధిస్తుంది. జాజి పుల్లతోను దాడింబమునన్ దానిమ్మ పుల్లతోను దిరిసమును పుల్లతోను గొడిసే అడవి మల్లె పుల్లలతోను అంకోలమునన్ ఊరుగ పుల్లతోను మొదలగు పుల్లలతోను దంతధావనం చేస్తే మోక్షమనడి లక్ష్మి కలుగుతుంది, అంటే ముక్తి లభిస్తుంది. సింధువారంబునను
వావిలి చెట్టు యొక్క పుల్లతో దంతధావనం చేస్తే చెడు కలలు రానే రావు ఇంతవట్టు. ఈ విధంగా దంతధావన కర్హంబు దంతధావన చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. మద్ది మామిడి పుల్లలతో దంతధావనం చేస్తే సంపదలు కలుగుతాయి. మాదీపల చెట్టు పుల్లతో పళ్ళు తోమితే సకల పీడలు తొలగిపోతాయి. కానుక పుల్లను ఉపయోగించి పళ్ళు తోమితే యుద్ధంలో విజయం సిద్ధిస్తుంది. మారేడు పుల్లతో తోమితే ధన సంపదయును, ఉత్తరేణిని ఉపయోగించి తోమితే గొప్ప ప్రతిభ కలుగును. చండ్ర పుల్లతో పళ్ళు తోమితే అరుచియును, మూర్ఖత్వమును పోతాయి. జుబితో పళ్ళు తోమితే వాక్సిద్ధి లభిస్తుంది. జాజి, దానిమ్మ, దిరిసము, అడవి మల్లి, ఊరుగా మున్నగ చెట్ల పుల్లలతో పళ్ళు తోమితే ముక్తి లభిస్తుంది. వావిలి చెట్టు పుల్లతో పళ్ళు తోమితే చెడు కలలు రావు కనుక పైన చెప్పినవన్నీ దంతధావనానికి అర్హములు. ప్రియరుచ్యము కఫపైత్య క్షయకారి మనఃప్రసన్న కారణం శృతిత్వయనాడి శుద్ధికరమును నయన హితము దంతధావనము మనుజులకున్ మానవాళికి. పైన చెప్పిన వివిధ పుల్లలతో పళ్ళు తోమితే దంతధావనము, పళ్ళు తోమితే ప్రియరుచ్యము ఇష్టంగా తినుటకును, కఫ పైత్య క్షయకారి కఫ పైత్యాలను నశింపచేయునదియును, ప్రసన్న కారణము మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు కారణమును, శృతి ద్వయనాడి రెండు చెవుల యొక్క నాడులు శుద్ధికరము పరిశుద్ధంగా ఉంచుటకును, నయనహితము కళ్ళకు మేలు చేయును. పైన వివరించిన చెట్ల పుల్లలతో పళ్ళు తోమితే ఇష్టంగా తినేందుకు, కఫ పైత్యాలు నశించేందుకు, మనస్సు ప్రశాంతంగా ఉండుటకును, రెండు చెవుల యొక్క నాడులు శుభ్రంగా ఉండుటకును, కళ్ళు ప్రశాంతంగా ఉండేందుకును,